సార్ తీస్తారా? పీకేసీ పడేశారు 5 months అయింది. నడుచుకుంటారండి. సార్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తారా? అదే 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 వాళ్ళు మళ్ళీ ఇంకో చోట ఏదైనా పోగురు ఉంటే ఈ శ్రీనివాసరావుపేట ఏం చేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయం దీన్ని ఇక్కడ 50 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు. 50 ఏళ్ళ నుంచి నిత్య అన్నదానం ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం బ్రేక్ పడుతుంది. దానికి కారణం మేయరు, కార్పొరేటరు. వాళ్ళు 2021 వాళ్ళు కార్పొరేటర్గా ఎలక్ట్ అయ్యారు. వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత 6 నెలలకి వినాయక చవితి సెప్టెంబర్ నెలలో ఇలానే వచ్చింది. ఆ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మేము 10,000 మందికి అన్నదానం చేస్తాం. 9 రోజులు నవరాత్రులు చేసి 10వ రోజు అన్నదానం చేస్తాం. ఆ ఎలక్షన్ వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత ఒక పర్సన్ పంపించారు, పాలకాల వెంకట శివాని. ఈసారి మేము ప్రారంభోత్సవం చేస్తాము అన్నదాన కార్యక్రమం అని చెప్పి నా దగ్గరికి పంపించారు. ఒక పర్సన్ని పంపిస్తే దానికి నేను సమాధానం చెప్పా. 50 ఏళ్ల నుంచి ఏ రాజకీయ నాయక పార్టీ ఎవరిని పిలవలేదు, ఎవరి చేత మేము ప్రారంభోత్సవం చేయలేదు. కొత్త సాంప్రదాయానికి మనం మళ్ళీ దీన్ని అలవాటు చేయొద్దు. ప్రతి సంవత్సరం 50 ఏళ్ల నుంచి ఎలా జరుగుతుందో అలానే దీని అన్నదాన కార్యక్రమం, ఈ నవరాత్రి కార్యక్రమం, వినాయక చవితి అన్ని కార్యక్రమం కూడా అలానే చేద్దాము. కొత్తగా మనం కొత్త సాంప్రదాయం చేయొద్దని చెప్పి అతను చెప్పాను. అతను తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత ఇదే కాంప్లెక్స్కి వాళ్ళు నోటీస్ పంపించారు. ఈ కాంప్లెక్స్ నాదేనండి. నోటీస్ పంపించారు. నోటీస్ పంపించి వెంటనే వారు ఒక రోజు ఇచ్చి మళ్ళీ నోటీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 7 డేస్కి నోటీస్ ఇవ్వాలి. అలాంటిది వాళ్ళు అలా ప్రవర్తించకుండా వెంటనే నోటీసులు ఇచ్చి సచివాలయం సిబ్బంది చేత, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు అనే వ్యక్తి చేత నాకు రోజు కూడా ఆ 9 రోజులు నవరాత్రులు జరిగే 9 రోజులు కూడా చాలా ఇబ్బందికి గురి చేసి, ఒత్తిడికి గురి చేసి ఇలా బాగా ఇబ్బంది పెడితే అన్నదాన కార్యక్రమం నేను వాళ్ళ చేత ప్రారంభోత్సవం చేస్తామనే ఆలోచన లేకపోతే ఇతర ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. కానీ ఆ నవరాత్రులు జరిగిన 9 రోజులు నన్ను చాలా ఇబ్బంది పెట్టి ఒత్తిడికి గురి చేశారు. అయినా నేను వాడికి తలపకుండా ఎప్పుడు జరిగేటట్టు 50 సంవత్సరాల క్రితం ఎలా జరిగిందో అలానే నేను చేసుకుంటూ ఆ కార్యక్రమం వెళ్ళిపోయాను. తర్వాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నా దగ్గరికి ఒక 3 సార్లు వచ్చి మీరు ఏదోటి మాట్లాడుకోండి అంటున్నాడు మల్లికార్జునరావు గారు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్. అంటే ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి అంటే ఏంటి అంటే ఎంతో కొంత ఇచ్చి మీరు మాట్లాడుకోండి అంటున్నాడు. ఎంతో కొంత అంటే డబ్బులా ఏంటి చెప్పమంటే మీకు తెలిసిందే కదండి, ఏదో ఒకటి ఇచ్చి మాట్లాడుకోండి అంటున్నాడు. నేను అవుతే డబ్బులు ఇవ్వను, నాకు పగలగొట్టిన ఇష్టమే అని చెప్పేసి నేను దీని మీద వాళ్ళు ఇచ్చిన నోటీసుల మీద స్పందించి నేను హైకోర్టులో స్టే తెచ్చుకున్నాను. ఆ హైకోర్టులో స్టే తెచ్చుకున్న తర్వాత అప్పటికి ఆ ఇయర్ అలా అయిపోయింది. 2002 అంటే లాస్ట్ ఇయర్ ఈ గుడికి దేవాలయం కంటే 50వ సంవత్సరం దాన్ని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ కార్యక్రమంలో ఒకరోజు ఇక్కడ పందిరేస్తుంటే వర్కర్స్ వచ్చి మేయర్ తమ్ముడు విక్రమ్ అనే అతను వచ్చేసి ఇక్కడ ఆ వర్క్ చేసే వాళ్ళందరూ నేను మిమ్మల్ని లోపలేపిస్తాను ఏంటి అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు పారిపోయి. తెల్లారి నేను వేరే వర్కర్స్ని మా ముఠా వాళ్ళని పెట్టి పందిరేయించుకున్నాను. సరే అయిపోయింది కదా అని చెప్పి దాన్ని అలానే లైట్కి తీసుకున్నాను, వదిలేసాను. తర్వాత 50 సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటే గ్రౌండ్గా 10,000 మందికి అన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటా అన్నదాన కార్యక్రమం అన్నీ కూడా మేము రెడీ చేసుకుంటే రేపు ఉదయం అన్నదానం అనగానే ఇదే కల్వట్టు ఈ పక్కన మెయిన్ అన్నీ ట్రాక్టర్స్ కానీ వంట సామాను కానీ తినుబండారాలు కానీ అన్నీ కూడా అవే పోవాలి, అన్నీ రావాలి. ఆ కల్వట్టు గుంత తీసి దాన్ని వాటర్ అంతా అక్కడ మురికి చేరి దోమలు చేరి ఆ రోజంతా మేము చాలా ఇబ్బంది పడి ఈ అన్నదాన కార్యక్రమానికి ఆటంకం కలిగించారు మేయర్ అను కార్పొరేటర్. ఆ ఇయర్ కూడా అలానే సర్దుబాటు చేసుకొని దీన్ని
మనం సామరస్యంగానే పోనీయాలి అని చెప్పేసి దాన్ని కూడా ఆ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా సర్దుబాటు చేసుకొని వెళ్ళిపోయాం. ఈ ఇయర్ మళ్ళీ వచ్చేసరికి గుడి ముందు టెంట్ ఉందండి, షెడ్ ఉన్నది, ఐరన్ షెడ్, దాన్ని పీకి పక్కన పడేశారు. మీరు కావాలంటే ఒకసారి ఫోటో విజువల్స్ చూసుకోవచ్చు. పక్కనే గుట్టగా వేశారు. మళ్ళీ ఆ షెడ్ని వేయమంటే ఇక్కడ రోడ్డు వేయాలి, కరెంటు స్తంభాలు వేయాలని అనేకమైన సాకులు చెప్తా దాన్ని కాలయాపన చేసి దాన్ని ఏమీ చేయనీయకుండా అలా పెట్టారు. దీనికి బాధ కలిగి నాకు ఈ సంవత్సరం 10,000 మందికి అన్నదాన కార్యక్రమం వాయిదా వేసుకున్నాను. చేయకుండా మళ్ళీ ఏ ఆటంకాలు కలిగిస్తారో, ఏ ఇబ్బందులు కలిగిస్తారో అని చెప్పేసి ఆటంకాలు అని చెప్పేసి నేను వాయిదా వేసుకున్నాను. ఇది సార్ జరిగింది. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను మీకు, మీ విలేకరుల సమావేశం సందర్భంగా. ఈ మేయరు కార్పొరేటరు పవన్ కళ్యాణ్ గారిని, ముద్రగడ పద్మనాభం గారిని అప్పుడు ఇబ్బంది పెడితే మీరు ఎందుకు పరామర్శించలేదు, కాపు వ్యక్తిగా, కాపు మనిషిగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. ఈ దేవాలయానికి కాపు ధర్మకర్తగా 50 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడు కూడా చందాలు అడగం ఎవరిని కూడా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వాలంటరీగా ఇస్తే తీసుకుంటాం, లేదు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే మేము వేసుకొని చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్కడ పుస్తకాలు కొట్టించి చందాలు కలెక్ట్ చేయటం, ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేయటం ఏం లేదు. వాలంటరీగా వాళ్ళు ఎంత వస్తే అంత తీసుకుంటాం. ఏదైనా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే కదా మేము ధర్మకర్తగా, నేను ధర్మకర్తగా మా నాన్నగారు నేనే చూస్తుంది పెద్ద ఆయన అయ్యాడని మా డబ్బులతో ప్రతి 50 సంవత్సరాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం, నవరాత్రులు, నిమజ్జన కార్యక్రమం అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ దేవాలయానికి ఒక కాపు ధర్మకర్తగా 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అలాంటి దేవాలయానికి ఇతను కాపు అయి ఉండి మరి మాకు ఆటంకం కలిగిస్తున్నారు కార్పొరేటర్ అను ఈ మేయరు. దీనికి ఏం చెప్తాడు అతను? కాపుల మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించలేదు, ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు అన్నాడు. అలానే ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి కాపు ధర్మకర్తగా ఉన్న దేవాలయానికి ఒక కాపు అయి ఉండి ఇతను ఇన్ని ఇబ్బందులుగా మమ్మల్ని గురి చేస్తున్నాడు 3 సంవత్సరాల నుంచి. దీనికి సమాధానం ఏం చెబుతాడు? పత్రికా విలేకరుల సమావేశంగా నేను అడుగుతున్నాను. అది మీరు అతన్ని అడిగి మీరు సమాధానం చెప్పించాల్సిందిగా కోరుచున్నాను. బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి మీరు ఇంతని కాదండి, మీరు ఎంతో కొంత ఇచ్చి దీన్ని మాట్లాడుకోండి అన్నాడండి. ఎంత అని అంటే చెప్పలేదండి, ఏదో ఒకటి ఇచ్చి మీరు దీన్ని సరి చేసుకోండి అంటున్నాడు. ఏ కాడికి వచ్చి 3 టైమ్స్ వచ్చాడండి. నేనే చెప్పానండి, డబ్బులు అయితే ఇవ్వను, పగలగొట్టినా పర్వాలా, నేను స్టే తెచ్చుకుంటాను అని చెప్పి స్టే తెచ్చుకున్నానండి హైకోర్టు నుంచి. కమిషనర్ గారికి నేను తెలియపరిచానండి. అనురాధ గారు ఉన్నారు కమిషనర్ గారికి, రిప్రజెంటేషన్ ఇచ్చాను. మేయర్ కాదు కమిషనర్ గారికి ఇచ్చాను. ఆ నోటీసులో కూడా పెట్టాను, పోస్ట్ కూడా చేశాను, పర్సనల్గా వెళ్ళి కలిసి ఇచ్చాను, రిజిస్టర్ పోస్ట్ కూడా చేశాను. తర్వాత ఈ దేవాలయానికి పనికి వస్తుంది అని చెప్పి కొట్టు ముందుగా పెట్టుకుంటే నాకు రెంట్లు వస్తాయి. దేవాలయానికి అన్నదానానికి పనికి వస్తుంది, లోపలికి కట్టాను షెడ్డు, ఇది వంటకి వాడుకుంటాను, సంవత్సరానికి 2 రోజులైనా పర్వాలేదు, నాకు ఆదాయం లేకపోయినా పర్వాలేదు అనే సదుద్దేశంతో నేను షాపులను వెనక్కి కట్టుకొని ముందు మెల్లా వదిలా. వర్షం పడ్డా ఏది పడ్డా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అక్కడ పెట్టుకొని అందులోనే 25 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నామండి. కార్పొరేటర్ ఈ 18వ వార్డు కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, మేయర్ కావిడి మనోహరు, ఇది జరిగిందండి. దీని మీద ఇప్పుడు నేను ప్రత్యేకంగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీరు పరామర్శించలేదని చెప్పి కాపు అభిమానిగా, కాపు అంటే ఆయనకేందో బాగా అందరిని కాపాడే వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అదే కాపు వ్యక్తి ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి ధర్మకర్తగా ఉంటున్నాడు. ఆ ధర్మకర్తగా ఉన్న కాపు దేవాలయం గుంటూరులో నాకు తెలిసి విఘ్నేశ్వరుడు ఆలయము 1, 2 ఉన్నది. పాత గుంటూరులో ఒకటి, ఇక్కడ ఒకటి. 50 సంవత్సరాలు జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఈ సంవత్సరం మళ్ళీ ఏ ఆటంకం కలిగిస్తారో అని చెప్పి డౌట్తో ఈ సంవత్సరం మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని చెప్పి ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఇక్కడ అన్ని డెకరేషన్ చేయడం అన్నీ కూడా మేము వాయిదా వేసుకున్నామండి. ఫర్దర్గా ఎప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి ఈ గుడి కార్యక్రమాల దగ్గరికి ఆటంకాలు కలిగించకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలానే ఇంకోటి కూడా సార్, నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు సోదరులకి, జనసేన పార్టీలో ఉన్న కాపు సోదరులకి, బీజేపీ పార్టీలో ఉన్న కాపు సోదరులకి
అలానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు సోదరులందరూ కూడా దీని మీద మీరు ఆలోచించాలి, ఒకసారి దీని మీద దృష్టి పెట్టి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా మీ అందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది కోరుకుంటున్నాను సార్. లేదండి, ఇది 2 ఏళ్ల క్రితం ఇష్యూ. మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది వివాదాల్లోకి వెళ్ళకూడదు, సర్దుబాటు చేసుకున్నానండి. అప్పుడు వాళ్ళు మాకు ఇలా మేము ప్రారంభోత్సవం చేస్తానంటే లేదని చెప్పి పంపించండి. నోటీసులు ఇచ్చారు, నా షాపులకి నోటీస్ ఇచ్చారు, నా పర్సనల్ షాపులు. సరే, దాన్ని పర్సనల్గానే నేను ట్రీట్ చేద్దామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి దాన్ని అలా చేశాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అన్నదాన కార్యక్రమం అవుతుంటే అదే కల్వర్టు అక్కడ పగలగొట్టారండి. రేపు భోజనం రిక్వెస్ట్ చేసామండి. ఆ పొక్కలేరని వచ్చినప్పుడు అతను, బాబు రేపు అన్నదానం ఉందయ్యా, చాలా ఇబ్బంది అయింది, పగలగొట్టవద్దు అని చెప్పి నేనే రిక్వెస్ట్ చేశానండి. మేయర్ గారు కార్పొరేటర్ పగలగొట్టమన్నారండి, పగలగొడుతున్నామండి అన్నారు. తర్వాత మేము అడిగిన అర్ధ గంటకి కార్పొరేటర్ గారు వచ్చి దగ్గరుండి మళ్ళీ కొట్టించాడండి. జనసేన అని కాదండి, వాళ్ళతో ప్రారంభోత్సవం చేయించలేదు అనే కాన్సెప్ట్తో ఈ 3 years నుంచి ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పుడు మాత్రం నేను అన్ని పార్టీలలో ఉన్న కాపు సోదరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. టీడీపీలో ఉన్న కాపు సోదరులు, వైసీపీలో ఉన్న కాపు సోదరులు, జనసేనలో ఉన్న కాపు సోదరులు, బీజేపీలో ఉన్న కాపు సోదరులు, సిపిఎం సిపిఐలో ఉన్న కూడా కాపు సోదరులు అందరూ కూడా దీని గురించి ఒక్కసారి ఆలోచించి ఇలాంటి భవిష్యత్తులో ఇలా ఏ ఆటంకాలు లేకుండా మీరందరూ కూడా సమిష్టిగా దీని మీద చర్చించి నాకు సహాయ సహకారం అందిస్తారని చెప్పి పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను.